నువ్వెంత భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. ఈ సంవత్సరంలో నన్ను నీ ఎంత భయభక్తులు గలవారిని కాచి మనల్ని కూడా దేవుడు అలాగ ఆశీర్వదించాలని కోరుతూ, ఏదో కొరతతో వచ్చావా, నాకు ఒక కొడుకు ఉంటే చాలు, ఉద్యోగం ఉంటే చాలు, భర్త ఉంటే చాలు, భార్య ఉంటే చాలు, తండ్రి ఉంటే చాలు, తల్లి ఉంటే చాలు, పిల్లలైతే చాలు, ఏదో నెల జీతం వస్తే చాలు, ఇల్లు కట్టుకుంటే చాలు, చాలు 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 అనే పాడితే ఇక్కడికి వచ్చావా? ప్రభు అన్నాడు, ఐ యామ్ యువర్ గిఫ్ట్, నేను నీ బహుమానం. చాలా కరికి కొత్త సంవత్సరంలోకి తీర్మానం చేసుకున్నా, ప్రభు నీకు భయపడతా, నీ మాటకు విధేయత చూపిస్తా, నీవు సమస్త క్రియలు చేయగలవనియు నీవు ఉద్దేశించింది ఏదియో నిష్ఫలం కానేడదా. ఇసిగిపోయారా, సోలిపోయారా, డస్సిపోయారా, ఇబ్బందులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయని దేవుని మీద దోషులకు దిగటానికి ప్రయత్నం చేద్దాం. సముద్రం అయిన తర్వాత అలలు రాకుండా ఉంటాయా? కుటుంబం అయిన తర్వాత సమస్యలు రాకుండా ఉంటాయా? సమాజం అయిన తర్వాత దుష్టులు లేకుండా ఉంటారా? గాలి అయిన తర్వాత కాలుష్యం లేకుండా ఉంటుందా? నది అయిన తర్వాత కలుషితాలు లేకుండా ఉంటుందా? మనిషి అయిన తర్వాత పొరపాట్లు లేకుండా ఉంటాయా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మానవ కోటికి విధి. మానవ జీవిత సారాంశము అదే. నీకే ప్రసంగిలో ఆఖరిలో చెప్పబడిన మాట, తేలిన పదార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. అలాంటి వారి కొరకై దేవుడు దాచించిన మేలు అది ఎంత గొప్పదో వివరింప శక్యము కాదు. మీరు అనుమతిస్తే దేవుని యందు భయభక్తులు కలిగిన విస్తారమైన భక్తులు పాత కొత్త నిబంధనలో కనిపిస్తూ ఉన్నారు. ఒక 5 సందర్భాలు మాత్రమే గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. పరిచయమైన లేఖన భాగాలే అయినా మరలా పునశ్చరణ చేసుకున్నట అవసరం. మొదటిది లూకాసు వార్త 23వ అధ్యాయం, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్, చాప్టర్ 23 వర్స్ 40. లూకా 23:40. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? విల్ యు నాట్ ఫియర్ గాడ్? దేవునికి భయపడవా? ద ఫియర్ ఆఫ్ గాడ్ స్టార్ట్స్ అట్ ద క్రాస్. వేర్ దెర్ ఈస్ నో క్రాస్, దెర్ ఈస్ నో ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని సిలువ లేకపోతే దేవుని భయము లేదు. దేవుని భయము సిలువ దగ్గర ఆరంభం అవుతుంది. దేవుని భయానికి సిలువ ఆవిర్భావం, సిలువ ఆరంభం. సిలువ దగ్గరకు రాకుండా దేవుని యందు మానవుడు భయభక్తులు కలిగి ఉన్నానని చెప్పుకొనుట అపోహ. దొంగలు సాధారణంగా ఎవరికి భయపడరు, అందుకే వారు ఆ వృత్తిని ప్రవృత్తిని చేపడతారు. యేసు ప్రభువును సిలువ వేసిన సందర్భము ఈ 23వ అధ్యాయం యొక్క సారాంశం. అది యెరూషలేముకు అల్లంత దూరాన ఉన్న కల్వరి కొండ. ఆయనకి ఎడం వైపున కుడివైపున దొంగలను సిలువ వేశారు. అది బహుశా వారు ఆనవాయితీ అయి ఉండవచ్చు. ఆరంభంలో 2 దొంగలు ప్రభువును ఏకబీకిగా దూషించడం ఆరంభించినారు. కొద్దిసేపు అయిపోయిన తర్వాత కుడివైపునున్న దొంగ కొంత మార్పు గమనించాడు. అందుకే ఎడంవైపున్న దొంగతో వారిద్దరి సంభాషణ మనం వింటున్నాం. అంటే వీరికి వేయబడిన సిలువ, వారి సంభాషణ మాట్లాడితే వినపడేంత దూరంలోనే ఉన్నారు అని ఈ విషయాలు మనకు తెలియచేస్తున్నాయి. యేసు ప్రభు వారి సిలువ మీద నుండి పలికిన మాటలు కూడా విన్నా గనుక వినబడేంత దూరంలోనే ఉన్నారు. ఇట్స్ ఎన్ ఆడిబుల్ డిస్టెన్స్. అది బహుశా 50 మీటర్లు కావచ్చు, 20 మీటర్లు కావచ్చు, 100 మీటర్లు కావచ్చు.
కనుక ఇప్పుడు కుడివైపున ఉన్న దొంగ ఎడమవైపున ఉన్న దొంగను చూసి అంటున్నాడు, విల్ యూ నాట్ ఫియర్ గాడ్? నీ దేవునికి భయపడవా? సాధారణంగా దొంగలు దేనికి భయపడరు. మనం దేనికి భయపడతామో వాటికి వాళ్ళు అసలు భయపడరు. ఉదాహరణకి చీకటి అంటే భయపడే వాళ్ళు కొంతమంది, వాళ్ళకి అదేం భయం లేదు. దొంగలంటే భయపడేవాళ్ళు కొంతమంది, అదేం భయం ఉండదు. పోలీసులు అంటే భయపడేవాళ్ళు కొంతమంది, అదేం భయం ఉండదు. లా అండ్ ఆర్డర్ అంటే భయపడేవాళ్ళు కొంతమంది, అది కూడా వాళ్ళకి ఏం భయం ఉండదు. రాత్రి అంటే భయపడేవాళ్ళు కొంతమంది, అది కూడా వాళ్ళకి ఏం భయపడదు. భయం లేకుండానే వారి జీవితాన్ని కొనసాగించినారు. అయితే సిలువ దగ్గర ఈ కుడివైపున ఉన్న దొంగకు మొట్టమొదటిసారి భయం వేసింది. అదే దైవ భయం. నువ్వు బహుశా ఎంత భయం లేదని చెప్తున్నా, భయము మానవుని ఆవరించింది. అది మానభయం కావచ్చు, భవిష్యత్తును గురించిన భయం కావచ్చు, ఆర్థిక భయం కావచ్చు, కుటుంబ భయం కావచ్చు. భయాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ మనిషిని ఆవరించున్నాయంటే తప్పు కాదేమో. మనిషికి భయాల యొక్క సందర్భాలు వేరు కావచ్చు. ఈ కుడివైపునున్న దొంగ ఎడమవైపునున్న దొంగతో చెప్పిన మాట, నీవు దేవునికి భయపడవా? విచిత్రం ఏంటంటే కుడివైపునున్న దొంగ దేవునికి భయపడి విశ్వాసం ఉంచినాడు. ఎడమవైపునున్న దొంగ భయం లేకుండా నిర్లక్ష్యముతో దేవునికి దూరమై నష్టాన్ని, నిత్యత్వాన్ని పోగొట్టుకున్నాడు. భవిష్యంత దాకా నువ్వు ఎలాగ జీవించినా దేవుడు మరలా నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. కొంతమంది చెప్తారు, నేను ఎవ్వరికి భయపడను అని. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు అందరికీ భయపడతారు అని. ఎవరికి భయపడిన వ్యక్తి భూమి మీద ఎవరు లేరు. అదే వాస్తవం అయితే క్రైస్తవుల సంగతి నేను మాట్లాడుతున్నా. బైబిల్లో భయపడకమని 365 సార్లు రాసినారంటారు. సరే, అన్నిసార్లు రాసినారా లేదా ఇదమిద్దంగా నేను ఎరగను, కానీ చాలాసార్లు రాశారు. అది వాస్తవం. ఒకళ్ళు మనం ఎవరికి భయపడని అవసరం లేకపోతే ఎందుకు అన్నిసార్లు రాస్తారు? అబ్రహాము భయపడొద్దు, యెహోషువ భయపడొద్దు, యెషయా భయపడొద్దు, నెహెమ్యా భయపడొద్దు. వాళ్ళకే భయపడొద్దని రాస్తే మనం ఇంత దారిన పోయేదాలు. ఇక మనం నేను భయపడట్లేదు, నేను ఎవరికి భయపడని చెప్తే ఇది వాస్తవమా అబద్ధమా? ఎన్ని అబద్ధాలు చెప్తున్నారుగా. అలాంటప్పుడు నిజంగా విశ్వాసులు భయపడాల్సిన అవసరం లేదు అని ఉంటే ఆ మాట రాయకూడదు. యేసుప్రభు శిష్యులతో కూడా ఆ దోణిలో ఉన్నప్పుడు తుఫాను వస్తే ఆయన వారితో పలికిన మాట అదే, ఇట్స్ ఐ, ఫియర్ నాట్, నేనే, భయపడకుడి. బైబిల్లో ఆఖరిగా భయపడకుడు అనే మాట కూడా ఇంగ్లీష్లో ప్రకటన 1లో మనం చూస్తాం. భయపడకుడి, ఐ ఆమ్ ద బిగినింగ్ అండ్ ద ఎండ్, డెడ్ అండ్ అలైవ్ ఫర్ ఎవర్. నేను మృతుడినైతే కానీ ఇదిగో యుగాయుగాలు సజీవునై ఉన్నాను. కనుక ఇవన్నీ అపోహలు. భయం లేకుండా భయం ఉంటుంది, కానీ దాంట్లో ప్రభు వాక్యాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. క్రిస్మస్ వర్తమానం అదే కదా. లూకా 2:10, అప్పుడు ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం మందు నే రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాల ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టుబడి పశువుల తొట్లో పరండబెట్టబడి ఉండటం మీరు చూచేదారు. మరం దగ్గరికి వచ్చిన గాబ్రియల్ చెప్పిన మాట అదేగా, దయాప్రాప్తురాలా నీకు శుభం, నువ్వు భయపడొద్దు. కనుక ఇక్కడ సంగతి ఏంటంటే దైవ భయము లేకపోవడం ద్వారా మనుషుడు రక్షణలోనికి రాలేకపోతున్నాడు. ఎప్పుడైనా ప్రభు ఎందు భయభక్తులుగా ఉండటానికి ప్రయత్నించి, బహుశా నువ్వు ఎవరంటే భయపడకపోవచ్చు, పర్వాలేదు, దేవుడంటే భయపడండి. కొంతమంది అలెగ్జాండర్ ద గ్రేట్ తెలుసు కదా, గ్రీకు సామ్రాజ్యాన్ని ఏలినవాడు.
అలాగే జర్మన్లో కూడా ఒక నియంత ఉండేవాడు. ఆయన పేరు అడాల్ఫ్ హిట్లర్. ఆయన దగ్గర ఒకసారి ఇలాంటి సందర్భంలోనే వెళ్ళి విలేకరులు మైక్ ఇచ్చేలాగా అడిగారంట, మీకు ఏమంటే భయమో అని. ఆయన అన్నాడంట, నాకెవరంటే భయం లేదు, నన్ను చూసి అందరూ భయపడతారు అని. కానీ అది విచిత్రం ఏంటంటే, అది 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న దినాలు, డిసెంబర్ మాసం. అప్పుడే పెళ్ళయింది. భార్య పెద్దోర్క ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ఆమెని. వారిద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నారు. అది పెళ్ళైన మొదటి దినం. ఇంకా వారి జీవితాలను కూడా అర్థం చేసుకోలేదు. ఆ రాత్రి ఇద్దరు గదిలో కలిసి ఉన్నారు. ఇంకా వాళ్ళు పడుకోవటానికి కూడా ఉపక్రమించలేదు. ఆయనకు వచ్చిన వార్త ఏంటంటే, రష్యా ఆయన మీద దాడి చేస్తుంది, సైన్యం అంతా ఆయన ఉన్న ఇంటి వెనక మోహరించింది. అప్పుడు ఏం చేయాలి మరి? కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. కనీసం భార్యతో కూర్చొని మాట్లాడటానికి కూడా సమయం లేదు. ఇప్పుడు బయటికి వెళ్ళిపోతే రష్యా సైన్యము ఆయన్ని మట్టబెడుతుంది. లోపల ఉంటే కూడా బహుశా వాళ్ళు దాడి చేసి ముట్టు పెట్టవచ్చు. ధైర్య సాహసు పెరికి పందో మనకు తెలియదు. చరిత్ర ఏం చెప్తుందంటే, ఆ మరుసటి రోజు వార్తాపత్రికలన్నిటిలో ఇలాంటి హెడ్లైన్ వచ్చింది, హిట్లర్ అసాసినేటెడ్ హిమ్సెల్ఫ్. హిట్లర్ తను తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంత ఘోరమైన మానము నాకు తెలిసి ఎవరికి లేదేమో. పెళ్ళి కాకముందన్నా చచ్చిపోయి ఉంటారు, పెళ్ళైన కొంతకాలానికన్నా చనిపోయి ఉంటారు. పెళ్ళైన మొదటి రోజే నాకు తెలిసి చరిత్రలో చనిపోయిన మహాగణుల్లో అడాల్ఫ్ హిట్లర్ ప్రథముడు అంటే తప్పు కాదేమో. నేను ఎవరికి భయపడను, అందరు నన్ను చూసి భయపడతారు. మరి ఏమైంది రాత్రి? ఏమైంది పెళ్లి చేసుకున్న మొదటి రాత్రి? ఏమైంది నీ ధైర్యం? ఏమైంది నీ పరాక్రమం? ఏమైంది నీ పాపులారిటీ? ఏమైంది నీ రాజరికం? ఏమైంది నీ నియంతృత్వం? నిన్ను దన్నేవాడుంటే తలదన్నేవాడు కూడా వస్తాడు. ప్రధానికి సమయం ఉంది. చరిత్ర ఏం చెప్తుందంటే, అడాల్ఫ్ హిట్లర్ తాను ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు, ఇక లేడు. ఆ తర్వాత స్టోరీ ఇప్పుడు అవసరం లేదనుకుంటా. నేను జ్ఞాపకం చేయాలని కోరేది ముఖ్యంగా రక్షణ లేని వారికి, ఆన్లైన్లో ఉన్న వారికి, ఆఫ్లైన్లో ఇక్కడికి వచ్చి కూర్చున్న వారికి. చరిత్రలో ఇలాంటి ఎంతోమంది గొప్ప నియంత్రణలు, గొప్పవారు వచ్చినారు. ఎలాగొచ్చినారో అంతకంటే గొప్పగా ఉన్నారు, వెళ్ళిపోయారు. వారికి లేరు. వారికంటే గొప్ప వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు నాకు తెలిసి. నేను దేనికి భయపడిన అనేవాళ్ళే భయపడి చంపుకొని చచ్చిపోయారు. బస్సును కూడా అనుకుంటావేమో, నాకు దేవుడు అంటే భయం లేదు, మరణం అంటే భయం లేదు, నరకం అంటే భయం లేదు, అగ్ని అంటే భయం లేదు అని అనుకోవచ్చు. కానీ అంతం చాలా అఘోరం. ప్రభువైన యేసు దాని నుండి తప్పించట కొరకై నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చినాడు. ఆయన నీ పాపాలు సిలువలో భరించినాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కల్లో బల్లెపోటు, రక్తము కార్చి చనిపోయి సమాధించబడి తిరిగి 3వ దినాన్ని లేచాడు. పరలోక స్థలాల్లో ఆసీనుడై ఉన్నాడు. ఆ ప్రభువు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చినాడు. ఎందుకంటే నువ్వు ఆయన్ని ఎరిగి పాపక్షమాపణ పొంది జీవితాన్ని మార్చుకొని పరలోక రాజ్యంలో చేరాలని ఆయన ఆశ. యేసు ప్రేమను అంగీకరించువా? ఆయన ఎంతో భయం కలిగి ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడవా? నీ తీర్మానం ఏంటి? దొంగలు మారారు, నువ్వు మారవా? ఆఖరి అవకాశము కుడివైపునున్న దొంగకు వచ్చింది రక్షణ పొందటానికి. అంతకుముందు ఏనాడు దేవుని మాటలు విన్నవాడు కాదు, ఎప్పుడూ సువార్త విన్నవాడు కాదు. దొంగతనంలోనే నిష్ఠా ప్రవీణుడు, నిష్ఠా గరిష్ఠుడు.
బహుశా వచ్చిన ఆఖరి అవకాశాన్ని క్యాష్ చేసుకున్నాడు, పరలోక రాజ్యంలో ప్రవేశించినాడు. ఈ సంగతి ఏంటి మరి? ఫియర్ ద లార్డ్ ఫర్ ద సాల్వేషన్. రక్షణ కొరకై దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము, మొదటిది. రెండవది చూస్తామా? యోబు గ్రంథం 1వ అధ్యాయం, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1. యోబు గ్రంథము 1వ అధ్యాయం, మొదటి వచనం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 verse 1. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఇక్కడ యోబు యొక్క జీవిత చరిత్ర 42 అధ్యాయాలు రాయబడింది. నాకు తెలిసి బైబిల్లో ఇంక ఏ ఒక్కరి జీవిత చరిత్ర కూడా యేసుప్రభువారికి మినహాయించి 42 అధ్యాయాలు ఒక పుస్తకంగా లేదు. యెషయా గ్రంథం ఒక పుస్తకం, ఇర్మియా ఒక పుస్తకం, కానీ వాళ్ళ చరిత్ర కాదు అది. యేసుప్రభు చరిత్ర ఉంది, ప్రవచనం ఉంది, ఇశ్రాయేల్ చరిత్ర ఉంది. యోబు గ్రంథం అలా కాదు. ఇట్స్ ఎ టోటలీ టెస్టిమోనీ, ఈజ్ హిస్టరీ. ఒక మనిషిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు 42 అధ్యాయాలు రాసి ఆ మనిషి పేరు పెడతాడంటే ఆ మనిషిని దేవుడు ఎంత అంగీకరించిండాలి చూడండి. యోబు అంటే అర్థము ప్రికాషన్, ముందు జాగ్రత్త, జాగ్రత్త కలిగిన వాడు అని అర్థం. ఆయన జీవితం దేవునితో ముడివేసుకున్నది. యోబు గ్రంథంలో బైబిల్ అన్నిట్లో ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి, 329 ప్రశ్నలు. ఇంకే పుస్తకంలో అన్ని ప్రశ్నలు లేవు. మనిషి ప్రశ్నల పరంపరలో కొనసాగాడు. కారణం ఏంటంటే ఎక్కువ గాయాలు తగిలిన. ప్రశ్నలు ఎందుకు వస్తాయి? బాగా అర్థమైతే జీవితం ప్రశ్నలు వస్తాయి. జీవితం మనకేం అర్థం కాకపోతే ఏం ప్రశ్నలు రావు. యోబుకి తన జీవితం బాగా అర్థమైంది, అందుకే ఎక్కువ ప్రశ్నలు వచ్చినాయి. ఇప్పుడు యోబుని గురించి మొదటి వచనం చెప్పబడింది, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. హి హ్యాడ్ ఫియర్ ఆఫ్ గాడ్. ఈ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎక్కడికి దారి తీసింది అని మనం ఆలోచించినప్పుడు, మనం అర్థం చేసుకోవటానికి పూనుకున్నప్పుడు శ్రమల్లోనికి వెళ్ళాడు కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే శ్రమల్లోనికి వెళితే ఇంక భయభక్తులు కలిగి ఉండడం ఎందుకు అని మనం అనుకుంటాం. మన లాజిక్ తప్పు, మన రీజనింగ్ తప్పు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు తన అంచెలంచెలుగా రకరకాల పరిస్థితులు గుండా తీసుకుని వెళ్ళాడు. ఇది ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే శ్రమలు రావు అని చాలామంది అనుకుంటారు. అలాగే బోధ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నువ్వు ప్రభువు యందు భయభక్తులు కలిగి ఉంటే నీకేం శ్రమలు రావు, నీకేం ఇబ్బందులు రావు, నీకేం బాధలు రావు, నీకేం అనారోగ్యాలు రావు, నీకేం రోగాలు రావు అని. దట్స్ ఆల్ fallacy. That's a dubious gospel. It is not syncing with the gospel of Jesus Christ. యేసు ప్రభు యొక్క సువార్తకు అది కలిసే సువార్త కాదు. ఎందుకంటే బైబిల్లో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. గొప్ప గొప్ప పండితులు, కష్టాల గుండా వెళ్ళిన వాళ్ళు, ప్రియులను కోల్పోయిన వారు, ఇబ్బందుల గుండా వెళ్ళిన వారు, అగ్ని వంటి మహాశ్రమల గుండా వెళ్ళిన వాళ్ళు బైబిల్లో కనిపిస్తారు పాత కొత్త నిబంధనలు. కనుక యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ద లైఫ్ ఈస్ నథింగ్ బట్ ఫుల్ ఆఫ్ బెడ్ ఆఫ్ రోజెస్, రెడ్ కార్పెట్ వాక్, కేక్ వాక్, క్యాట్ వాక్ అనుకోవద్దండి. ఇట్ ఈస్ ఎ వాక్ ఆన్ ద టాప్స్, వాక్ ఆన్ ద డౌన్స్, వాక్ ఆన్ ద హిల్స్, వాక్ ఆన్ ద వాలీస్, వాక్ ఆన్ ద కార్పెట్స్, వాక్ ఆన్ ద థార్న్స్. ఇది పర్వతాల మీద నడుస్తాం, లోయల్లోకి వస్తాం, మళ్ళీ పర్వతాల దగ్గరికి వస్తాం. అలాగే కొండల మీద నడుస్తాం, లోయల్లోనికి వస్తాం. పచ్చిక బిళ్ళ మీద నడుస్తాం, లోయల్లోనికి కూడా వెళ్తాం. ఇలా రెడ్ కార్పెట్ మీద నడుస్తాం, అలాగే ముళ్ళకంపల మీద కూడా నడవాల్సి వస్తుంది. యోబు జీవితము దానికి ఒక నిలువెత్తటి ఉదాహరణ. అందుకే వాక్యంలో మనం చూస్తే యోబు చుట్టూ దేవుడు 3 అంచెల కంచె వేశాడు. 3-fold ఫెన్సింగ్, ఎల్ఓసి మాదిరి. మీకు ఎల్ఓసి తెలుసు కదా, లైన్ ఆఫ్ కంట్రోల్ అని. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో ఒకటి పెద్దది పెట్టింటారు. అది అంత తేలిగ్గా దాటడం అనేది. అది 3 అంచెలుగా ఉంటుందో మరి ఎన్ని అంచెలు ఉంటుందో తెలియదు, బట్ చాలా దూరం ఉంటుంది ఎల్ఓసిది. అయినా దాంట్లో టెర్రరిస్టులు కొన్నిసార్లు వస్తుంటారని మనం వార్తల్లో చదువుతూ ఉంటాం.
యోబు చుట్టూ కూడా దేవుడు 3 అంచెలు కంచె వేసినాడు. మొదట ఆయన చుట్టూ వేసాడు, తర్వాత ఆయన కుటుంబం చుట్టూ వేసాడు, తర్వాత థర్డ్ సర్కిల్ ఏంటంటే ఆయనకు కలిగిన దాని చుట్టూ వేసాడు. ఆ వేసిన కంచె యోబుకు కనిపించట్లేదు. విచిత్రం ఏంటంటే దేవుడికి మనకిచ్చిన ప్రొటెక్షన్ మనకు కనపడదు, కానీ మనం దాడి చేయడానికి ప్రయత్నించే సాతానికి కనిపించింది. మన కళ్ళు బాగుంటాయి కదా, పిల్లి కళ్ళు మాత్రం రాత్రి కూడా చూస్తాడు. అందుకనే కనిపించి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. యోబు చుట్టూ కంచేసావు కదా, తీసేస్తే నేను వెళ్తానని. తర్వాత యోబుకు కలిగిన అపారమైన నష్టం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. నాకు తెలిసి బైబిల్లో, చరిత్రలో, పాత కొత్త నిబంధనలో యేసుప్రభు తర్వాత ఎక్కువ బాధ పొందిన ఏకైక వ్యక్తి ఒకడు, పేరు యోబు. ఒక్క దినంలో ఇంత సర్వనాశనం ఎవరికి కలగలేదు, ఏ ప్రపంచంలో ఎక్కడ కలగలేదు. దిస్ హిస్టారికల్ లాస్. ఈ లాస్ట్ హిస్ ఫార్చ్యూన్, ఆస్తి పోగొట్టుకున్నాడు. ఈ లాస్ట్ హిస్ ఫ్రెండ్స్, స్నేహితులను పోగొట్టుకున్నాడు. ఈ లాస్ట్ హిస్ ఫ్యామిలీ, ఆయన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. ఈ లాస్ట్ హిస్ ఫ్రెండ్స్, ఆయన చుట్టూ ఏమంటాం కంచెని పోగొట్టుకున్నాడు. ఈజ్ లాస్ట్ హిస్ ఫెలోషిప్, ఆయన సహవాసాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఈ బికేమ్ ఆల్ అలోన్. అది ఇంట్లో కూడా లేడు. బైబిల్లో చెప్పబడింది, ఆయన బూడిద మీద కూర్చుని తాను చిల్లు పెంకుతో గీక్కుంటున్నాడంట. బూడిద ఎలాగొచ్చింది మరి? ఇంటికి బయట లేదా ఊరికి వెలపట పార్దినాలు ఇప్పుడు కూడా హైదరాబాద్లో మీకు కనిపించదేమో. గార్బేజ్ అంతా తీసుకెళ్ళి డంప్ యార్డ్ అని ఉంటుంది, అది పడేస్తారు. అక్కడ పడేసిన తర్వాత దానికి నిప్పు పెడతారు. అది ఎప్పుడు మనతోనే ఉంటుంది, రాత్రి పగలు, న్యూ ఇయర్, ఓల్డ్ ఇయర్, డిసెంబర్ పండుగ అట్లేం ఉండదు. దానికి ఎప్పుడు మంటనే ఉంటుంది. ఎందుకంటే నిప్పు పెట్టేస్తుంటారు, ఇళ్ళు వేసేస్తుంటారు, పెట్టేస్తుంటారు, వేసేస్తుంటారు. దాని దగ్గర ఇళ్ళు లేని వాళ్ళు, సెలమెంట్ వేసుకోవడానికి వీలు కాని వాళ్ళు, ఇంట్లో నుండి బయటకు పంపించిన వాళ్ళు అక్కడికి వెళ్ళి అది వేడిగా ఉంటుందని ఆ మంటల దగ్గర అటు ఇటు కూర్చుంటారంట. ఇంకా అక్కడ ఉండేది బూడిదేగా, అక్కడ ఉండేది చిల్ల పెంకులేగా, ఇంకా అక్కడ ఎవరు మనుషులు ఉంటారా ఏంటి? ఎవరున్నారు మరి? తెలియదు కదా. ఎవరున్నారు? కుక్కలు. ఇవన్నీ అక్కడ చేరి వచ్చిన ఆయన చిల్లపెంగ తీసుకొని గీక్కుంటూ ఉన్నట్లు వాక్యంలో మనం చూస్తే ఎంత ధనవంతుడు, ఎంత సామాన్యమైన కడుపేదరికానికి వచ్చినాడు. ఇప్పుడు తన భార్య ఆయన దగ్గరికి వచ్చింది. అందుకే ఊరికి వలపట అలాగుంటే భార్య వచ్చేసింది. ఆయన భార్య వచ్చిన తర్వాత ఆయన చూసి మరి ఏం దిగులు పడినట్లు, బాధపడినట్లు మనకు తెలియదు. ఎందుకంటే బాధపడే దశ కూడా దాటిపోయింది, ఎలాస్టిక్ లిమిట్ కూడా. ఆయన వచ్చి ఏంటండి ఇంకా భక్తి అలాగే ఉన్నావేంటి, యథార్థతను విడిచిపెట్టి సావచ్చు కదా అని డైరెక్ట్గా చెప్పేసింది. అంతదాకా బాగుంది, కానీ దేవుణ్ణి దూషించి మరణంగా, అదే పదం బాగాలేదు. నువ్వు సావచ్చు కదా, బతకడం వల్ల లాభం ఏంటంటే, సరే భార్య భర్త లేదో అనుకున్నారులే, పోట్లాడతారులే, వాళ్ళే ఒకటైతారులే అని మనం అనుకోవచ్చు. కానీ ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఏంటంటే దేవుణ్ణి దూషించి మరణంగాము. అప్పుడు దాకా ఆయన భవిష్యత్ భార్యని ఎప్పుడు జీవితంలో తిట్టలేదు అనుకుంటా, మొదటిసారి ఇదేనేమో. అందుకని యోబు గ్రంథము 2వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న 10వ వచనంలో, అందుకే అతడు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు నీవు. మూర్ఖులు అంటే ఎవరు? బైబిల్లో చాలా నిర్వచనాలు ఉన్నాయి. దాంట్లో ఒక నిర్వచనం ఏంటి? దేవుని దూషించడం. ఎవరు దూషిస్తారంటే మూర్ఖులు దూషిస్తారు. మూర్ఖులు ఎవరంటే దేవుని దూషించేవారు. కనుక భార్యతో చాలా ఆయన కఠినంగా మాట్లాడాడు. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావేంటి? దేవుని దూషించడం అనేది జరగదు. ఎవరికైనా మనుషులకి అంతే కదా, ఒక చిన్న కష్టం వస్తేనే మనం భరించలేము. అనారోగ్యం వస్తే అన్నీ నాకెందుకు వచ్చినాయి, అప్పులు అయితే అన్నీ నాకెందుకైనాయి, ఇబ్బందులు వస్తే అన్నీ నాకెందుకు వచ్చినాయి, ఎవరన్నా ప్రియమైన వారిని మనం పోగొట్టుకుంటే మా ఇంట్లోనే ఎందుకు ఈ మరణం సంభవించింది, మాకెందుకు ఈ బంధకాలు, మాకెందుకు ఈ కన్నీరు, మాకెందుకు ఈ బాధలు, మాకెందుకు ఈ రోగాలు, అన్నీ మాతో దాడి చేసినాయి. ఎందుకు? వై మీ, నేనే ఎందుకో. ఒక ఉదాహరణ చూడండి. ఒక ఇద్దరు యవనస్తులు ఉన్నారు అనుకోండి. ఒకళ్ళకేమో ప్లాస్టిక్ బకెట్ ఇచ్చినారు, ఇంకోళ్ళకేమో బంగారు బకెట్స్ ఇచ్చినారు. ఇద్దరిలో ఎవరికి భయం ఉంటుంది? ప్లాస్టిక్ బకెట్ భయం ఉంటుంది, బంగారు. ఇప్పుడు దొంగలు ఎవరి మీద దాడి చేస్తారు? ప్లాస్టిక్ బకెట్ పట్టుకున్నాని మీద, బంగారు బకెట్ పట్టుకున్నాని మీద. ఇప్పుడు ప్లాస్టిక్ బకెట్ పట్టుకున్నాడు ఎంత స్వేచ్ఛగా వెళ్తాడు? జనవరి 1 రోజు ఎట్లా నడుస్తాడు అట్లా నడుస్తాడు. ఆయన చేతిలో బకెట్ ఉంది, ఈయన చేతిలో బకెట్ ఉంది. ఈ ప్లాస్టిక్ బకెట్కి ఏం లేదు, విలువ లేదు. బంగారు బకెట్కి ఏముంది? విలువ ఉంది. కనుక ఎందుకు అన్ని నీకే కష్టాలు వస్తాయి? నువ్వు విలువైంది, నీ చేతిలో బంగారు బకెట్ ఉంది, నీవే ఒక బంగారం కొండ.
కనుక సాతాను నీ మీదే దాడి చేస్తున్నాడు. నీకే అనారోగ్యం, నీకే ఇబ్బందులు, నీకే పేదరికం, నీకే బంధకాలు వచ్చి నిన్నే దూషిస్తున్నారు, నిన్నే అవమానపరుస్తున్నారు. మీ కుటుంబంలోనే కలహాలు వస్తున్నాయి, మీ కుటుంబంలోనే ఇష్టమైన వారు కొనిపోబడుతున్నారు, మీ కుటుంబంలోనే ఇబ్బందులు వస్తాయి. నీకేమనిపిస్తుంది? మందిరంలో అందరూ బాగున్నారు, వై మీ? మరి అందరికి బంగారు బకెట్ లేదు, అందరూ ప్లాస్టిక్ బకెట్లు పట్టుకొని అలాగే ఇలా ఊగుతున్నారు, మరి నీకే బంగారు బకెట్ దేవుడు ఇచ్చినాడు. అప్పుడు అనుకోలేదు, ప్రభువా నాకే ఎందుకు బంగారు బకెట్ ఇచ్చినా, నాకు కూడా ప్లాస్టిక్ బకెట్ ఇయ్యని. అప్పుడేమో లోకంలో ఎవరికి ఏది ఇచ్చినా నాకు మాత్రం బంగారు బకెట్ కావాలనుకున్నావు, నాకు మాత్రం ప్లాటినం బకెట్ కావాలనుకున్నావు, నాకు మాత్రం వజ్రవైడూర మరకత మానిక నీళ్ళ కెంపులు పచ్చలు కలిగిన కిరీటం కావాలని అప్పుడు అనుకున్నా. మరి వచ్చిన తర్వాత దానికి తగినట్లు ఉంటుంది కదా, చెట్టుకు తగినట్టు గాలి ఉంటుంది. మరి చెట్టుకు ఒకే గాలే గవర్నమెంట్ చెట్టు అంటారు ఒకటి, ఏమంటారు దాన్ని మీరు? కొమ్మ కాదు, ఎత్తు పెరుగుతుంది చూడిట్ట, యూకలిప్టస్ అంటారు కదా, దాన్ని తెలుగులో ఏమంటారు తెలంగాణ భాషలో? వెరీ గుడ్, ఎక్సలెంట్ డెఫినేషన్. సర్వీస్ సెట్, అది గవర్నమెంట్ సర్వీస్. సర్వీస్ కర్ర లేకపోతే సర్వీస్ సెట్ ఉంటాడు. దాన్ని మనం స్లాబ్ వేయటానికి దానికి దీనికి దాని కర్రలు వాడుతుంటారు, నేరుగా పెరుగుతూనే ఉంటుంది. అది ప్రతి గాలికి అటు ఇటు అటు ఇటు అటు ఇటు కదులుతూనే ఉంటుంది. అదే మర్రి చెట్టు అయితే ఎప్పుడో ఒకసారి హుదూదు లాంటిదో, తుఫాన్ లాంటిదో, సైక్లోన్ లాంటిదో బలంగా వస్తే అదే కదులుతుంది. కనుక రకరకాల మనుషులు దేవుడు రకరకాలకు సిద్ధపరిచింటాడు. ఇబ్బందులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయని దేవుని మీద దూషణకు దిగటానికి ప్రయత్నం చేద్దాం. సముద్రం అయిన తర్వాత అలలు రాకుండా ఉంటాయా? కుటుంబం అయిన తర్వాత సమస్యలు రాకుండా ఉంటాయా? సమాజం అయిన తర్వాత దుష్టులు లేకుండా ఉంటారా? గాలి అయిన తర్వాత కాలుష్యం లేకుండా ఉంటుందా? నది అయిన తర్వాత కలుషితాలు లేకుండా ఉంటుందా? మనిషి అయిన తర్వాత పొరపాట్లు లేకుండా ఉంటాయా? జీవితం అయిన తర్వాత కష్టాలు లేకుండా ఉంటాయా? ఇసిగిపోయారా? సోలిపోయారా? డసిపోయారా? దేవుడు యోబును మొదటి అధ్యాయంలో కంటే ఆఖరి అధ్యాయంలో ఆశీర్వదించినాడు. అందుకే 42:2 అంటాడు, నీవు సమస్త క్రియలు చేయగలవనియు నీవు ఉద్దేశించింది ఏదియూ నిష్ఫలం కానేడదాన్ని. సమస్త క్రియలు దేవుడికి సమస్తము సాధ్యం. కానీ జ్ఞాపకం ఉంచుకోనండి, 42 అధ్యాయాలు నాకు తెలిసి దేవుడు ఒక మనిషిని చరిత్ర రాయటానికి బైబిల్లో ఒక్క యోబును మాత్రమే వాడుకున్నాడు. ఎంతోమంది భక్తులు ఉన్నారు కదా, ఆదా మొదలుకొని 42 అధ్యాయాలు ఆదాంకి రాయలేదు ఏంటి? ఏబేలు ఉన్నాడు, ఆయనకు కూడా 42 అధ్యాయాలు రాయలేదు ఏంటి? ఆనాకు ఉన్నాడు, నోహ్ ఉన్నాడు, వాళ్ళంతా దేవునితో నడిచిన వాళ్ళ గురించి కూడా గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ఎక్స్క్లూజివ్గా ఒక బుక్, బంగారు బకెట్ అంటే అట్లుంటుంది. దేవుడు అంత ఇష్టపడ్డాడు ఆయన విషయమై. విచిత్రమేమో తెలుసా, మిగతా వాళ్ళ పేర్లు పెట్టుకోవటానికి భక్తులు ప్రాకలాడతారు, కానీ యోబు పేరు పెట్టుకోవటానికి వాళ్ళు పొరపాటును కూడా ఇష్టం ఉండదు వాళ్ళ కొడుక్కి. ఆ కొడుకు యోబు పేరు పెట్టాడని ఎవరికని చెప్పిన వద్దులేని బ్రదర్, ఆ పేరు ఎందుకు, వేరే పేరు. నా దగ్గర కొంతమంది వస్తున్నారు, బ్రదర్ మా వాడికి పేరు పెట్టండి ప్రభు, మీకు ఏది మాట్లాడితే అది పెట్టండి అని చెప్తారు. సరే, వాళ్ళ దగ్గర అంతా మాట తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా పేరు పెట్టక మునుపు వాళ్ళ ఆప్షన్ కూడా తెలుసుకోవాలి కదా. మరి యోబు పేరు పెట్టమంటారా బ్రదర్? అయ్యో అది తప్ప వేరేది ఏదో మంచి పేరు కదా, అది కూడా బైబిల్ పుస్తకం ఉంది కదా. ఎందుకంటే యోబు అంటేనే ఒకలాంటి ఫోబియా వచ్చేసింది. శ్రమలు కష్టాలు, అయ్యో నాకున్న ఒక కొడుకు ఆ శ్రమలు గుండి ఎందుకులేండి, ఆ బాధలు గుండి ఎందుకులేండి, అవి శత్రువుకు కూడా వద్దులేండి, ఏదో బతుకు సామాన్యంగా బతికితే చాలండి, అనకు వలె నోహ్ వలె అలాగే వెళ్ళిపోతే ఏబేలు వలె చాలండి. అంత అబ్రహాం లాంటి గొప్పవాడు కాకపోయినా, యోబులాగా శ్రమలు గుండి పోయేవాడు కాకపోయినా, దానియేలు లాంటి ప్రార్థనా పడు కాకపోయినా, ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉంటే చాలండి బ్రదర్, ఆ పేరు మాత్రం వద్దు బ్రదర్, వేరే పేరు ప్రార్థన చేసి పెట్టి. ఇది కూడా ప్రార్థనే చేసి. ఫియర్ ఆఫ్ గాడ్ ఇన్ సఫరింగ్, శ్రమల్లో దేవుని యొక్క భయం. మూడోది చూస్తామా, నెహెమ్యా 5వ అధ్యాయం. నెహెమ్యా చాప్టర్ 5. పదిహేను వచనం. నెహెమ్యా చాప్టర్ 5 verse 15. అయితే నాకు ముందుగా ఉన్న అధికారులు జనుల
యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును 40 తులముల వెండిని తీసుకొని వచ్చింది. వారి పనివారు సహజనుల మీద భారం మోపుతూ వచ్చింది. అయితే దేవుని భయం చేత నేను అలాగ చేయలేదు. నెహెమ్యాకి ఏముంది? దేవుని భయం ఉంది. ఫియర్ ఆఫ్ గాడ్ ఫర్ ద శాంక్చురీ. దేవుని మందిరము, దేవుని ప్రజలు అంటే దైవభయం కలిగిన వాడు నెహెమ్యా. నెహెమ్యా లాంటి గొప్పవాళ్ళు ఇక్కడ ఎవరు లేము. ఎందుకంటే ఆయన అంతఃపురంలో పనిచేసిన వాడు. మామూలు సీఎం ఫేస్లో పనిచేసే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉంటే ఇక్కడికి రారు. పిఎం ఫేస్లో పనిచేసేవాళ్ళు చిన్న అక్కడ అటెండర్ అయినా పర్లేదు, క్లర్క్ అయినా పర్లేదు, ఇంత దాకా వస్తారా వాళ్ళు? రారు. ఈయన చిన్న చిన్న మామూలుగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు, రాజు యొక్క అంతఃపురంలో రాజుకు గిన్నె అందించేవాడు. బహుశా పిఎస్ మాదిరి, పర్సనల్ సెక్రటరీ మాదిరి. అలాంటి వాడు దైవభయం కలిగినట్లు వాక్యంలో మనము గమనిస్తున్నాం. ఆయన ఇచ్చే సాక్ష్యం, దేవుడు ఆయన వాడుకుంటూ వచ్చినాడు. నెహెమ్యా, గాడ్ ఈజ్ మై కంఫర్ట్. దేవుడే నా ఆదరణ ఆయన అర్థం. ఆయన చాలా త్యాగం చేశాడు, చాలా ఘనుడు. ఆయనకు ఒక పూట భోజనానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? దాంట్లో మనం విషమంతా తిన్నా పర్లేదు అనుకుంటు. చూడండి నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనం. బాగా వినండి, మిగతాది వినకపోయినా పర్లేదు. నా నిమిత్తము ప్రతిదినము ఒక డాష్ శ్రేష్టమైన 6 డాష్ సిద్ధము చేయబడను. చాలు. ఒక్కరోజు అంట ఒక ఎద్దు అంటే ఇల్లు ఒకటే తింటాడని కాదు, మళ్ళీ మీరు అట్లా అనుకోవద్దండి. ఆయనతో పాటు కలిసి భోజనం చేసేవాళ్ళు, ఆయన టీం ఉంటుంది కదా. ఈజ్ నాట్ అలోన్. ఆయన పనిచేసేది ఒక్కడే అయినా, బట్ ఆయన ఒక్కడే స్వార్థంగా నేనే తింటా మిగతా వాళ్ళకి వద్దు అనే రకం కాదు. ఆయన తనతో పాటు వాళ్ళందరికీ భోజనం సిద్ధం చేయించేవాడు. దిస్ బిబ్లికల్. అదే భక్త్ సింగ్ గారు అడాప్ట్ చేసినారు. ఇది వల్ల మనం అట్లా అనుకో, మనం ఒకళ్ళు తింటే చాలు మిగతా వాళ్ళ సంగతి ఏమైనా కానీ అని అనుకుంటాం. ఒకళ్ళు ఒక ఎద్దు ఎలాగ తింటారు, ఒకళ్ళే గొర్రెలు ఎలాగ తింటారు, ఒకళ్ళే కోళ్ళు ఎలాగ తింటారు. మనకి 2-3 కోడిగుడ్లు తినేటప్పటికే ఎక్కసం అయిపోతుందిగా, 2-3 లెగ్ పీసులు తినేటప్పటికే ఇంకా చేత కాకుండా అయిపోతుందిగా. వాడు కూర్చుంటేనే వాళ్ళు లేపాల్సి వస్తుంది, అంకుల్ లేపండి అంకుల్ అని. కానీ వాళ్ళంతా టీం అంతా కలిసి, అంటే సచ్ వాజ్ హిస్ జెన్యూన్ బోనిఫైడ్ క్రిస్టియన్ లవ్ అండ్ అఫెక్షన్ ఫర్ హిస్ కోవర్కర్స్. అందుకే కలిసి అందరు చక్కటి భోజనం ఇక్కడ ఏర్పాటు చేసుకొని ప్రతిదినం ఇలాగ చేస్తూ వచ్చినారు. వీటినంతా లెక్కేస్తే కొన్ని కోట్లు అవుతుంది సంవత్సరానికి. మీరు కావాలంటే లెక్కేయండి, ఒక ఎద్దు ఎంత ఖర్చు అవుతుంది. తర్వాత ఇక్కడ ఏంటి, గొర్రెలు. ఒక గొర్రె కనీసం 10,000 వేసుకున్నా 6 గొర్రెలు అంటే 60,000 కావాలి. దాన్ని రెడీ చేయటానికి ₹1,00,000. అంతేనా? కనీసం అంటే కనీస విలువలు నేను చెప్తున్నా. ఇక మిగతా దీని అంతటినీ కొన్ని సంవత్సరాలుగా ఆయన వాడుతూనే ఉండి, దాదాపు 12 సంవత్సరాలు వారి దగ్గర పరిచయం చేస్తూ వచ్చినాడు. బైబిల్ పండితులు లెక్కేసినారు, ఎంతో తెలుసా? 10 crores. స్పాన్సరర్స్ ఎవరు మరి? ఇప్పుడు ఈ దినాల్లో మాత్రం కానుకపేటలు ఉన్నాయా, బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయా, పేటిఎమ్స్ ఉన్నాయా? ఎవడు అలాగే సాయం చేస్తూ వచ్చినాడు. ఆయన రావడమే గొప్ప సంగతి. జీతం అంతా పోగొట్టుకొని మళ్ళీ ఇన్ని ఖర్చులు పెట్టుకున్నారు. మరి దేవుని ప్రజలు ఎలాగ ముందుకు వచ్చినట్టు తెలియదు. భోజన సంగతి అయితే మిగతాది ఈ కట్టిన సంగతి ఏంటి, రాళ్ళు ఏంటి, పనివారు ఏంటి, అవసరమైన సాధనాలు ఏంటి, అబ్బో మాకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. బ్రెయిన్ స్టార్మింగ్ మాదిరి ఉంటుంది ఇవన్నీ ఆలోచిస్తే. అందుకని పైన ఆలోచిస్తుంటాం. ఆయనకి దైవ భయం కలిగి దేవుని మంది రావడంలో దైవ భయం చాలా ప్రాముఖ్యం. దేవుడు అలాంటి వారిని వాడుకుంటాడు. మనకు దైవ భయం లేకుండా దేవుని మంది రావడంలో నెహెమ్యాకు భిన్నంగా మనం పనిచేయటానికి ప్రయత్నం చేస్తే దేవుడు మనల్ని వాడుకోలేడు. అక్కడ కూడా ఖచ్చితంగా ఉంటారు. ఎవరు ఉంటారు? సన్బల్లట్టు, టోబియా లాంటి వాళ్ళు ఉంటారు. ఎక్కడైనా వాళ్ళు ఉంటారు. అర్థమైంది అనుకోండి మీకు. ఎక్కడ నెహెమ్యా ఉంటాడో అక్కడ ఎవరు ఉంటారు? సన్బల్లట్టు, టోబియా ఉంటాడు. ఎక్కడ యేసుప్రభు ఉంటే అక్కడ ఎవరు ఉంటారు? వెరీ గుడ్. ఇప్పుడు కరెక్ట్ స్పిరిట్లోకి వచ్చినారు చూడు, కొత్త న్యూ ఇయర్లో.
ఎక్కడ షద్రకు మెషకు దానియేలు అబేద్నెగోలు ఉంటారు, అక్కడ ఎవరు ఉంటారు? ఆ దేశంలో వాళ్ళకి విరోధులు ఉంటారు. ఎక్కడ దావీదు ఉంటాడు, అక్కడ ఎవరు ఉంటారు? సౌలు ఉంటారు. ఇంకా ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ ఏముంటుంది? ఎక్కడ ఆత్మీయత ఉంటుందో అక్కడ ఏముంటుంది? శరీరం కూడా అక్కడ పనిచేస్తూ ఉంటుంది. మనమేమనుకో బ్రదర్, ఈ బ్రదర్ లేకపోతే అన్నీ ఈ సిస్టర్ లేకపోతే వాళ్ళు లేకుండా ఉండరు. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళే కదా మనల్ని అప్పగించాల్సింది. యూదా ఇస్కరియోతే కదా యేసుప్రభువుని అప్పగించేది. కానీ మనమేమనుకుంటాం, అలా లేకపోతే బాగుంటుంది అని అనుకుంటాం. కానీ వాక్యంలో వాళ్ళతోనే ఇక్కడ నెహెమ్యా పోరాడి దైవభయం కలిగిన వాడై దేవుని కొరకు ముందుకు సాగినట్లు వాక్యం మనం చూస్తాం. కనుక దేవుని మందిరం విషయంలో ఆశ కలిగి భయం కలిగి ఉన్నాడు. ఏదైనా మీరు చూస్తారు ఖచ్చితంగా దేవుడు వారిని ఎలాగ ఆశీర్వదిస్తాడంటే వారు ఊహకు మించినంతగా దేవుడు ఆశీర్వదించాలని కోరుతాడు. ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఏమి కష్టాలను దినాల్లో మన భక్తులు ఎంత ప్రయాసపడ్డారు తెలుసా? ఒక విషయం చెప్పి నేను ముందుకు పోవటానికి ప్రయత్నం చేయనా. అది పశ్చిమ లేదా ఉభయ గోదావరి జిల్లాలు. ఆ జిల్లాలకు సర్ ఆర్థర్ కాటన్ దేవుడిగా భావిస్తారు. ఎందుకంటే ఆయన అక్కడ పనిచేస్తున్న దినాల్లో గోదావరి నీళ్లు సముద్రంలో కలిసి వ్యర్థమైపోకుండా ఒక ఆనకట్ట కట్టాలనుకున్నాడు, ధవళేశ్వరం బ్యారేజ్. అప్పుడు ఆయన ఆనకట్ట కట్టడానికి ఆయన ఖర్చు చేసింది ఎంత తెలుసా? 15 లక్షలు. ఇప్పుడు 15 లక్షల కోట్లు ఇచ్చినా కూడా ఒకవైపు కడుతుంటే ఒకవైపు పడిపోతూ ఉంటాయి. అది ఇప్పటిదాకా చెక్క చెదరలేదు. ఎన్ని క్యూసెక్కుల నీళ్ళు వచ్చినాయి, ఎన్ని దాని మీద హిట్ చేసినాయి, మిగతా దగ్గర అన్ని నష్టాలు జరిగినాయేమో, కానీ అది ఇంకా ఇప్పటిదాకా ఉభయ గోదావరి జిల్లాలకు కలిపేదే కాకుండా ఆ జిల్లాలకు వరప్రసాదాన్ని, ఆ జిల్లాలకు అనుచూపు మేరలో ఆరబోసిన అందాల పరపుగా పచ్చ తోడంగా విరజాజిల్లటానికి ఆయనే కారణం. అందుకే ఆయన బస్ట్ అంటే ఇక్కడ దాకా అక్కడక్కడ బొమ్మలు చేసి పెట్టింటారు. ఆర్థర్ కాటన్ మహాశైడు వారికి గొప్ప పితామహుడిగా వారు పరిగణిస్తారు. ఆయన ధవళేశ్వరం బ్యారేజ్ కట్టిస్తున్న దినాల్లో కొంతమంది ఆయా స్థలాల నుండి అక్కడ పని చేయటానికి వెళ్ళారు. మీకు తెలుసు, గ్రామీణ వాతావరణంలో ఉన్న వాళ్ళకి ఇప్పటికి కూడా కొన్ని పొలాల పనులు చేసేవాళ్ళు, ముఖ్యంగా స్త్రీలు అయితే వాళ్ళు ఎవరో ఒకళ్ళు సింగర్ ఉంటారు, దాంట్లో వాళ్ళు పాటలు పాడుతుంటారు, మిగతా వాళ్ళంతా వింటా చప్పట్లు కొడుతూ ఉంటారు. వాళ్ళ పని తేలిగ్గా జరుగుతుంటారు. దాన్ని గ్రామీణ పదాలు లేదా జానపద గేయాలు అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. అంటే భక్తి పారవస్యంతో పాడే ఉంటాయి, సామాజిక కోణంలో పాడే ఉంటాయి, రకరకాలుగా పాడే ఉంటాయి. సరే, ఆ పాటలు వాళ్ళు పాడడం ద్వారా వాళ్ళ కష్టం కొద్దిగా తగ్గుతుంది, లైట్గా కనిపిస్తుంది అని అభిప్రాయం. అలాగే ఈ ధవళేశ్వరం బ్యారేజ్ కట్టేటప్పుడు కూడా కొంతమంది క్రైస్తవులైన వాళ్ళు కూడా కొన్ని పాటలు పాడేవాళ్ళు. అది సాయంకాలం అయిపోయిన తర్వాత చీకటి పడినప్పుడు కనిపించదు కదా. ఇప్పుడు మాత్రం లైట్లు లేవు కదా, అప్పుడు జేసీబీలు లేవు, మనుషులే ప్రయాసపడేవాళ్ళు. ఈ పాటలు పాడేవాళ్ళు ప్రభువునందు విశ్వాసం ఇచ్చిన వారు కనుక చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి సాయంకాలం పూట ఆ గ్రామాల్లో యేసుప్రభుని గురించి ప్రకటించేవాళ్ళు. అప్పుడే అంత ఆసక్తిని చూడండి వాళ్ళకి వాయిద్యాలు లేవు, ఇలాంటి మైక్రోఫోన్లు లేవు, తర్వాత ఇంకా సహాయం చేసేది ఏం లేదు. అలాగే ఒక ఆయన వెళ్ళి, ఆ ఊరి పేరు నేను చెప్పను, గోదావరి జిల్లాలోనే, ఆ ఊరికి వెళ్ళి వాక్యం ప్రకటిస్తున్నాడు. అది రాత్రి పూట. కొన్ని మధ్య స్థలాలు రచ్చబండ లాంటివి ఉంటాయి, అంటే గ్రామీణులకు కొంత పాతకాలం వాళ్ళకి తెలిసి ఉంటాయి, ఊరు సెంటర్ అంటారు అది. అలాంటి దగ్గర నిలబడి ఆయన పాటలు పాడి వాక్యం ప్రకటిస్తూ ఉంటే కొంతమంది క్రైస్తవేతరులు, యేసుప్రభు అంటే ఇష్టం లేని వాళ్ళు వచ్చి ఆయన దూషించి నువ్వు ఎక్కడి నుండి వెళ్ళిపో అని తిట్టి తోలనాడారంట. సరే, ఆయన పోతూ ఆయన అలాగే పాట పాడుతూ ఉన్నాడు. పాట పాడుతుంటే కొంతమంది వచ్చి ఏం చేశారంటే ఆయన మీద పాత చెప్పులు ఉంటాయి కదా, అవన్నీ పురికోసంటే దారంతో కట్టేసి చెప్పులు దండేసారంట. ఎలాగైనా అవమాన పరిస్థితి వెళ్ళిపోతాడని. అప్పట్లో కొట్టేవాళ్ళు కాదు, ఇలా దండేసినా వెళ్ళలేదు. పాత బట్టలు తీసుకొని దాంతో బట్టలు తయారు చేసి ఆయన మీద వేసారంట. అయినా ఆయన వెళ్ళకుండా అలాగే పాట పాడుతున్నాడు. ఇంకా కొంతమంది తీవ్ర వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేసినారంటే పశువుల పెండ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వచ్చి ఆయనకి ముద్దలుగా ఇలాగేస్తున్నారంట. వేస్తుంటే అప్పుడు దేవుని ప్రేమను ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన నోట్లో నుండి పెళ్ళికి వచ్చిన ఒక పాట, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు ననుగొనరే, కేవలము నమ్ముకుని నా పరలోక రాజ్యంబు మన కొసగును. దేవుని ప్రేమ అంటే చెప్పులు దండ వేసుకునేదా?
దేవుని ప్రేమ అంటే పాత బట్టలతో దండేసుకునేదా? దేవుని ప్రేమ అంటే పెండ పైనుండి కింద దాకా కొట్టుకునేదా? ఉదయం నుండి సాయంకాలం దాకా బ్యారేజ్ దగ్గర పనిచేసి సాయంకాలాల పూట బయటికి వెళ్ళి దేవుని ప్రేమను గురించి వాళ్ళు ప్రకటించను. కేవలం నమ్ముకొనిన పరలోక జీవంబు మన కోసం, కేవలం నమ్ముకొనిన ఆ పాటలకు ప్రభావితం చేయబడి కొంతమంది నమ్ముకొని పరలోక వారసులుగా చేయబడ్డారు. ఆ పాట ఇప్పటికీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఓ గంభీరమైన పాట. ఆయన దాదాపు 70 పాటలకు పైన రాసినాడు. కానీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉన్న స్థలాన్ని బట్టి కేవలం 14 పాటలే ఆయన దాంట్లో ఇంక్లూడ్ చేశారు. ఆయన పేరు గొల్లపల్లి నతానియేలు. ఊహించారా క్రైస్తవం అంటే, దేవుని ప్రేమ అంటే, దేవుని గొప్పతనం అంటే? కేవలం నమ్ముకుంటే కలిగే దేవుని ఆశీర్వాదం అంత మోగం. అలాగ పాడేస్తున్నా, చెప్పుల దమ్ములు వేస్తున్నా దేవుని ప్రేమను గురించి వారు ప్రకటిస్తూ పోయారు. కనుక ప్రేమ ప్రవాహం ఇక్కడ దాకా వచ్చింది. పాపిస్టులైన మనల్ని కూడా ప్రేమ ప్రవాహం ముంచి వేసింది. ఆ ప్రేమకు మన స్పందన ఏంటి? ఎందు భయభక్తులు గల వారి నిమిత్తమును దాచించిన మేలు ఎంతో గొప్ప. రెండవది, ఫియర్ ఆఫ్ గాడ్ హెల్ప్ టు ఓవర్కమ్ ద సఫరింగ్. శ్రమల అనుభవించి అధిగమించడానికి దేవుని భయం సహాయం చేసింది. మూడవది, ఫియర్ ఆఫ్ గాడ్ హెల్ప్డ్ హిమ్ టు కంటిన్యూ ఇన్ ద శాంక్చురీ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో నెహెమ్యా లాంటి వాడు పరిచర్య కొనసాగించడానికి దేవుని భయం హేతువైంది. టైం అయింది. 4-5 ఊరికే చూసి ముగిస్తామా? నిర్గమకాండం 1వ అధ్యాయం, ఎక్సడస్ చాప్టర్ 1. నిర్గమకాండం 1వ అధ్యాయం 17వ వచనం. అయితే మంత్రసానులు దేవునికి భయపడి చాలు. మంత్రసానులు ఎవరు? వీళ్ళు ఎబ్రిలు కాదు. ఎవరు వీరు? ఐగుప్తీలు. మంత్రసానులు అంటే మంత్రాలు చేసేవాళ్ళు కాదు, మిడ్ వైఫ్స్. మిడ్ వైఫ్స్ అంటే నర్స్ మాదిరి, ఎన్ఎంఆర్లో ఏమంటారు, ఏఎన్ఎం లాంటి వాళ్ళు, ఆయాలు, ఏఎన్ఎంలు, ఇవన్నీ పారామెడికల్ స్టాఫ్లో స్టేజెస్ ఉంటాయి కదా, దాంట్లో 2 పేర్లు బైబిల్కి రాశారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగవచ్చా? బైబిల్లో మంత్రసానులు ఎన్నిసార్లు ప్రస్తావించబడ్డారు? పాత నిబంధనలు ఎన్నిసార్లు? కొత్త నిబంధనలు ఎన్నిసార్లు? మొదట ఎక్కడ, చివరికి ఎక్కడ? మనకి మిడ్ వైఫ్స్, ఏఎన్ఎంస్ అంటే అంత పెద్ద పట్టింపు ఉండదు. ఒక్క గైనకాలజిస్ట్ అని అనడాలజిస్ట్ అంటే పట్టింపు ఉంటుందేమో. దేవుడికి మిడ్ వైఫ్స్తో మొదలుకొని పెద్ద పెద్ద భక్తుల్లాగా మోషే లాంటి వాళ్ళ పేర్లు కూడా ఆయన గుర్తు, ఆయనకు అవసరం. వారిది ఆయన మర్చిపోడు. ఇక్కడ వాళ్ళు ఐగుప్తీలైన వాళ్ళకి ఏముంది? దైవ భయం ఉంది. దైవ భయం ఏం చేసింది వారిని? మగపిల్లవాళ్ళు పుడితే చంపేలేని రాజాజ్ఞ. ఆ రాజాజ్ఞకు భయపడలేదు వారు. మగపిల్లవాడిని బ్రతకనిచ్చినట్లు వాక్యంలో మనం చూస్తాం. కనుక దైవ భయం ఏం చేస్తుందంటే చనిపోయిన వారిని బ్రతికిస్తుంది. భయం లేకపోతే ఏం చేస్తుందంటే బతికిన వారిని చంపేస్తుంది. మనకు దైవ భయం ఉంటే ఏం చేస్తాము? చనిపోయే వారిని బ్రతికిస్తాం. అంటే అర్థం ఏంటి? ఆత్మీయంగా రక్షణ లేకుండా, పాపక్షమాపణ పొందకుండా, ప్రభువుని ఎరగకుండా దూరంగా ఉంటే వారిని ప్రభు దగ్గరికి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇది దైవ భయం. ఇది మిడ్వైఫ్ చేసే పని. దైవ భయం లేకపోతే ఏం చేస్తాం? బతికిన వాళ్ళని చంపేస్తుంటాం. ఆత్మీయంగా వాళ్ళు బాగున్నారు, మందిరానికి వస్తున్నారు, వాళ్ళు మనం ఎలాగ చంపుతామంటే కత్తి పట్టుకొని కాదు, AK-47 పట్టుకొని కాదు, మాటలతో. ఓ వీళ్ళకి అంత భక్త, ఓ మొదటి వారంలో అందుకే వెళ్ళారు, ఆడ భోజనం పెడతారులే అందుకే వెళ్ళారు, ఎవరో వాళ్ళకి పరిచయం ఉంటారు అందుకే వెళ్ళారు, వాళ్ళకి ఏదో అక్కర్లు ఉంటాయి అందుకే వెళ్ళారు. ఈ మాటలు భరించలేక చాలామంది మానుకునే వాళ్ళకి కూడా ఉండొచ్చు. విన్ని దీని అంతటికి నువ్వు భయపడొద్దు. వీటన్నిటిని బట్టి దేవుని భయాన్ని త్రోసివేయొద్దు. మిడ్ వైఫ్స్ దేవునికి భయపడ్డారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దేవుడు మర్చిపోవటానికి అన్యాయస్తుడు కాదు, ఒక చిన్న పని చేసిన బైబిల్లో రికార్డెడ్గా రాయించినాడు. అందుకే 22:12 ప్రకటన గ్రంథంలో ఏం చెప్పబడిందంటే, ప్రతి వాని కొరకు సిద్ధపరిచిన జీతం, ప్రతి వాని కొరకు అంటే మిడ్ వైఫ్స్కి, డాక్టర్లకి, సేవకులకి, ప్రవక్తలకి, బోధకులకి, కాపర్లకి, ఉపదేశకులకి, వంట చేసే వారికి, సండే క్లాస్ టీచర్, ప్రతి వాని కొరకు. దీంట్లో ఎగ్జామ్షన్ లేదు. సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది.
మనకేమైనా జీతం వస్తుందా? కొంతమంది తెలుసు కదా మీకు, మొదటి వారం వచ్చేటప్పటికి వాళ్ళు మనం అంటే అబ్బా బ్రదర్ మీకేం లక్షలు లక్షలు వస్తుందండి. ఏం రాదు బ్రదర్ చేతికంటే, అన్ని కట్టింగ్లు బ్రదర్. కట్టింగ్లు ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. అలాగే విశ్వాసాలకు కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏమన్నా జీతం వస్తుందా బ్రదర్ మీకు, అక్క మీకు ఏమన్నా, అన్ని కట్టింగ్లే. పరలోకానికి పోయిన కట్టింగ్లు మరి సరిగ్గా జీవించలేదు ప్రభు కొరకు. అందుకే కట్ 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 అన్ని కట్ అయిపోయిన తర్వాత కనీసం బ్యాగులో వెళ్ళటానికి ఛార్జీలకి కానుకలు దేనికైనా కావాలి కదా ప్రభు. అందరు కట్ అయిపోయి పాపం ఎన్ని లక్షలు లక్షలు ఉంటుంది. బట్ వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా, వాళ్ళకున్న దానికంటే ఇంకా ఎక్స్ట్రా, అక్కడ ఫ్లాట్ ఇక్కడ ఫ్లాట్, అక్కడ కారు ఇక్కడ కారు అన్నీ కొనేస్తారు కనుక కటింగ్లే ఎక్కువ అయిపోతాయి. ఇంకా ఆ కటింగ్లకి తప్పిపోయి చివరికి వాళ్ళు కూడా కట్ అయిపోతారు. ప్రభు వీరికి ఏం చేసినాడంటే, నిర్గమం 1వ అధ్యాయంలో చెప్పబడింది 20వ వచనం, దేవుడు ఆ మంత్రసానులకు, వాట్ ఎ స్టన్నింగ్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. వాళ్ళు ఐగుప్తీలు కదా, ఎలాగ మేలు చేస్తావు నువ్వు? వాళ్ళ ఐగుప్తీలా ఇశ్రాయేలీలా కాదు. ఇక్కడ దేవునికి భయపడ్డారా లేదా? భయపడే వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. భయపడిన వాళ్ళ సంగతి నాకంటే మీకు బాగా తెలుసు. కనుక కొత్త సంవత్సరంలోకి తీర్మానం చేసుకున్నా, ప్రభా నీకు భయపడతా, నీ మాటకు విధేయత చూపిస్తా, సత్యవారిని బతికిస్తా, నీ కార్యక్రమాల్లో నెహెమ్యా వలె యథార్థంగా ఉండటానికి ప్రయత్నం చేస్తా, యోబు వలె భరించడానికి ప్రయత్నం చేస్తా, దొంగ వలె రక్షణ లేని వారికి రక్షణ ప్రసాదించినట్లు నీ భయాన్ని నేను ప్రకటిస్తా. అంతేకాదు, కింద వచనాల్లో చెప్పబడింది, దేవుడు వారికి వంశాభివృద్ధి కలగ చేశాను. దెర్ ఈజ్ సర్వీస్ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయం ఉంటే సేవ ఉంటుంది. వారు దేవుని పిల్లలకు సేవ చేశారు. ఇప్పుడు వాళ్ళిద్దరి పేర్లు షిఫ్రా, పుయ్య. వాళ్ళిద్దరు లేకపోతే మోషే ఏమంటాడు చెప్పరేంటి? బయటకు వచ్చిండేవాడు కాదేమో, వచ్చినా కూడా చంపేసింటారేమో. ఆ మోషే ఇంత గొప్పవాడు కావటానికి ఆరంభంలో ఉన్న ఇద్దరు స్త్రీలు కూడా బహుశా పరలోక రాజ్యంలో మోషేని చూసి అంటారేమో, మేమే నిన్ను కాపాడింది. మోషే థ్యాంక్స్ చెప్తాడని, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. ఒక్క గొప్ప వ్యక్తి రావటానికి చిన్న పని చేసిన సహోదరులను దేవుడు మర్చిపోతాడు. ఇప్పుడు ఇక్కడ ఎంతోమంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. మా ద్వారా ఇలాంటి మోషేలు వస్తున్నారా, యెహోషువాలు వస్తున్నారా? మనం ఏమనుకున్నాం, మేమేం పని చేస్తున్నాం, చిన్న పనే కదా, ఏఎన్ఎం పనే కదా, మిడ్ వైఫ్ పనే కదా, ఆయా పనే కదా, నర్స్ పనే కదా, డాక్టర్ పనే కదా, లేకపోతే ఇంజనీర్ పనే కదా, సూపర్వైజర్ పనే కదా, డ్రాఫ్ట్ మ్యానే కదా, ఇలాంటి చిన్న చిన్న పనులే కదా అని. ఎవరికి తెలుసు ఆ పనిలో నుండి మోషే వస్తాడని? 5వ దాకా చూసి ముగిస్తాము. జెనసిస్ చాప్టర్ 22 verse 12. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్నేమీ చేయకము, నీకొక్కడైన నీ కుమారుని వెనుదీయలేదు కనుక నీవు దేవునికి. అప్పటిదాకా దేవుడికి అబ్రాహాము భయపడలేదా? 12వ అధ్యాయంలో భయపడలేదా? 13లో భయపడలేదా? 14లో భయపడలేదా? 15లో భయపడలేదు? భయపడ్డా లేదా? ఇప్పుడు దేవునికి భయపడేవాడు అని ఇందుని బట్టి నాకు తెలియదు. అంటే భయం టెస్ట్ ఇటు కంప్లీట్ అయిపోయింది. భయం టెస్ట్ అక్కడ స్టార్ట్ అయిపోయింది 12వ అధ్యాయంలో. మనకు టెస్టులు స్టార్ట్ అయింటుంది, బట్ స్టార్ట్ అయిన టెస్ట్ దగ్గర మనం ఆగిపోయింటాం. ఎందుకంటే దాంట్లోనే ఫెయిల్ అయిపోతే ముందు ఎలాగో రాణిస్తారు. అందుకే మన పిల్లలు చెప్తుంటారు కదా కొంతమంది, ఏంటి బ్రదర్ కంప్లీట్ అయిందా బీటెక్ అంటే, కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయన్న, కొత్త టర్మ్ వాడుతున్నా. ఇక్కడే ఉంటాయి, ఇంక నువ్వు ఎంతసేపు ఉన్నా అక్కడే ఉంటాయి. అది పాస్ అయితేనే ముందుకెళ్ళేది. ఇది పాస్ కాకుండా ఎంటెక్ వెళ్ళడం, పిహెచ్డీ వెళ్ళడం కుదరదు. అలాగే లోవర్ డిగ్రీ పాస్ అయితేనే హైయర్ డిగ్రీకి వెళతాం. అలాగే అబ్రాహాము మొదట్లో పాస్ అయి పెట్టి ఇప్పుడు హై డిగ్రీ పిహెచ్డీ దాకా వచ్చినాడు. ఏంటంటే తన కొడుకును అప్పగించేది. దెర్ ఈజ్ సాక్రిఫైస్ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయంలో త్యాగం ఉంది, సమర్పణ ఉంది. అబ్రహామును దేవుడు అడిగినప్పుడు తన కుమారుని ఇచ్చి వేయటానికి ఇష్టపడ్డాడు. అబ్రహాము కుమారుడు కావాలని ప్రాధాయపడ్డాడు దేవుని సన్నిధిలో. ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, నా వంశానికి అంత లేదా, నాకు కలిగిన దానికంతా ఎవరు వారసుడు అయిపోతాడు? దమస్కు వాడని ఏలియాసరు 15-17 అధ్యాయాలు మనకి ఇదే గమనిస్తాం. వాడే వారసుడు అయిపోతాడు కదా. నేను ఇలాగే వెళ్ళిపోతున్నాను కదా,
నా సంగతి ఇలాగ అయిపోయింది కదా, ఇంత విశ్వాసంతో నాకు పిల్లలు కాకుండా దమస్కు ఏలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. ఇప్పుడు నేను ఒక మాట అడగొచ్చా? ఏలియాజర్లు బైబిల్ ఎంతమంది ఉన్నారు? పాత నిబంధన ఎంతమంది, కొత్త నిబంధన ఎంతమంది? మొదటి ఏలియాజర్ ఎక్కడ, చివరి ఏలియాజర్ ఎక్కడ? ఇంక ఇలాగ అడుగుతా పోతే ఆలస్యమైద్ది. ఈ ఏలియాజరే కదా అంటే అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చన్నాడు, సరే నీకు కొడుకు కావాలనుకుంటున్నావు కదా, మరి నేను నీ కడుపులో పుడితే ఎలాగుంటుందండి? అదొద్దులే ప్రభా, ఏదో కొడుకు పుడితే చాలు, వాడిని చూసుకుని ఏదో బతుకుతాను అని బహుశా అబ్రహాం అనుకున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, నేను నీ కేడెమును, నీకే నేను బహుమానం. ఐ ఆమ్ దై గిఫ్ట్, ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు బ్లెస్ యూ విత్ గిఫ్ట్స్. మనకేం కావాలంటే దేవుడు ఏదో నీ ఈవిసే చాలా అనుకుంటాం, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఐ ఆమ్ యువర్ గిఫ్ట్, నేనే నీ వరం, నేనే నీ ఈవి. నీకు ఇష్టమా కాదా? మనకి ఇష్టం ఉండదు. నువ్వు వద్దులే ప్రభా, నీతో పెద్ద కాంప్లికేషన్, కానీ నాకు అవసరమైన ఈవి ఇవ్వలేదు, మొబైల్ ఫోన్ ఇవ్వలేదు, భర్త, ఉద్యోగం, భార్య, పిల్లల్ని, పెళ్ళి, ఇదే సార్ అనుకుంటాడు. దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి అన్నాడు, అబ్రహాం అనే కుమారుడు కావాలనుకుంటున్నావు కదా, గిఫ్ట్ కావాలనుకుంటున్నావు కదా, కుమారుడు అనే గర్భఫలాన్ని, ఓ ఐ విల్ బీ యువర్ గిఫ్ట్, నేనే నీ బహుమానం, ఎక్సీడింగ్ గ్రేట్ గిఫ్ట్. నువ్వు నా బహుమానం ఏంటి ప్రభా? అందుకే దేవుడు కొత్త నిబంధన మొదటి పుస్తకం మత్తయి సువార్త మొదటి వచనంలో అబ్రహాంతో ఆరంభమైంది. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాం పేరు కొత్త నిబంధనలో దాదాపు 70 సార్లకు పైగా రాయబడుతూ వచ్చింది. దేవుడు అబ్రహాంతో అన్నాడు, నువ్వు ఇస్సాకే కావాలనుకుంటున్నావు కదా, ఇంటికి ఆస్తికర్త కావాలనుకుంటున్నావు కదా, నేను నీ గర్భములో నుండి ఉదయించి ప్రపంచానికి ఆస్తికర్త అవుతా. ఎట్లా ప్రభా ఇది? నీ గర్భంలో ఇస్సాకులో నుండి యాకోబు, యాకోబులో నుండి యూదా, యూదాలో నుండి యెషయా, యెషయాలో నుండి దావీదులో నుండి లోకరక్షకుడు నీ గర్భంలోనే ఉన్నారు. నేను నీ గర్భంలో పుట్టన్నా. అబ్రహాం స్పెల్ బౌండ్ అయ్యాడు. అందుకనే నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువులలో నేను విస్తరింపచేస్తా. అందుకే ఈ దినానికి యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు అన్నాడు, అబ్రహాము సంతానం, ఈమె కూడా అబ్రహాము కుమార్తె, ఈయన కూడా అబ్రహాము నా కుమార్తె అని చెప్తాడు. అబ్రహాము కుమారుడు. ఇప్పుడు అబ్రహాం చూసింటాడు అనుకో, నేను ఒకే ఒక కొడుకు అయితే చాలు. మంది ఎలాగుంటుందంటే అస్వదృష్టి, నాకు ఏలియాజర్ ఒక్కడు చాలు. దేవుడు ఏమన్నాడంటే, నీకు ఏలియాజర్ కాదు, నేనే. దిస్ ఇమ్మెన్స్ బ్లెస్సింగ్, వీ కెనాట్ మెషర్ ఇట్. ఎంతను మెజర్ చేస్తే నాకు కొడుకైతే చాలని నువ్వు అనుకున్నావే, కానీ దేవుడు ఏమన్నాడు, నీ కొడుకైతే చాలనుకున్నా, నేనే నీ కొడుకుగా వస్తా. లార్డ్, ఐ కాంట్ కంటైన్ దిస్ బ్లెస్సింగ్. ఈ ఆశీర్వాదం నేను భరించలేను. ఎవరైనా ఈ ఆశీర్వాదం భరించగలరా? ఇది నా చేత కాదు. అందుకే నేను అనేక జన్మలకు తండ్రిగా నేను చేస్తా. మనల్ని కూడా దేవుడు అలాగా ఆశీర్వదించాలని కోరుతూ, ఏదో కొరతతో వచ్చావా, నాకు ఒక కొడుకు ఉంటే చాలు, ఉద్యోగం ఉంటే చాలు, భర్త ఉంటే చాలు, భార్య ఉంటే చాలు, తండ్రి ఉంటే చాలు, తల్లి ఉంటే చాలు, పిల్లలైతే చాలు, ఏదో నెల జీతం వస్తే చాలు, ఇల్లు కట్టుకుంటే చాలు, చాలు 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 అనే పాడితే ఇక్కడికి వచ్చావా? ప్రభు అన్నాడు, ఐ ఆమ్ యువర్ గిఫ్ట్, నేను నీ బహుమానం. చాలా కళ్ళ నీళ్ళు ఊరికొచ్చినాయి. అందుకే బైబిల్లో కొత్త నిబంధనలో అబ్రహామును గురించి అధ్యాయాలు పౌలు 4వ అధ్యాయం అంతా రాశాడు. విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా ఎలాగో తీర్చబడుతూ వచ్చినాడు. ముగించక మునుపు మనం చాలా అనుకుంటాం, నాకు ఇక్కడ ఇస్తే చాలు, అక్కడ వస్తే చాలు, ట్రాన్స్ఫర్ అయితే చాలు. అస్వదృష్టి, దగ్గరే చూస్తాం, ఒకే తరమే చూస్తాం, ఇస్సాకునే చూస్తాం. దూరతరాల్లో మనం చూడలేం. దేవుడు దూర దృష్టి కలిగి మనల్ని దగ్గర నుండి చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి చూడలేనిది ఏదియో లేదు. మనల్ని మనం పడేసుకుందామా? మన డబ్బులు, మన ఆస్తి, మన తలాంతులు, మన కుటుంబాలు, వీటన్నిటికంటే ప్రభువుకు కావాల్సింది మనమే ఆయనకు కావాలి. నువ్వే నాకైతే నేను నీ కడుపులో పుడతా, నీకు ఇష్టమా? నేనే నీకు బహుమానం అయితే నీకు ఇష్టమా? అబ్రహాం దేవుడు
ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మారలేదు. ఇష్టమా కాదా? మన త్యాగం ఏంటి? మన సమర్పణ ఏంటి? మన భయభక్తులు ఏంటి? దట్ ఈస్ కాల్డ్ ఫియర్ ఆఫ్ గాడ్. దాన్ని భయం అంటాం. భయభక్తులు అంటే ఇటు వడికి ఇట్లా 5 అడుగుల మనిషి 6 అడుగులు కాదు కావడం, 6 అడుగుల మనిషి 2 అడుగులు కాదు కావడం. 5 విషయాలు చూసినాం. ఫియర్ ఆఫ్ గాడ్ బ్రింగ్స్ సాల్వేషన్. దేవుని భయం రక్షణ తెస్తుంది. ఫియర్ ఆఫ్ గాడ్ హెల్ప్స్ ఇన్ సఫరింగ్. శ్రమల్లో సహాయం చేస్తుంది. ఫియర్ ఆఫ్ గాడ్ హెల్ప్స్ ఇన్ ద శాంక్చురీ. పరిశుద్ధ స్థలం దేవుని సంఘములో పనిచేయటానికి సహాయం చేస్తుంది. 4వది ఏంటి? ఫియర్ ఆఫ్ గాడ్ హెల్ప్స్ ఇన్ సర్వీస్. ఆయన్ని సేవించట్లో దేవుని భయం సహాయం చేస్తుంది. ఫియర్ ఆఫ్ గాడ్ బ్రింగ్స్ సాక్రిఫైస్. అర్పణ, త్యాగము తీసుకొని వస్తుంది. పాత దినాల్లో 30 ఏళ్ళ క్రితం అది చెప్పి నేను ముగిస్తాను. ఇలాగ ఆదివారాల పూట ప్రజలు దేవుని మందిరానికి చేరి వచ్చేవాళ్ళు. కార్యక్రమం అయిపోయిన తర్వాత చివరి లీడ్ చేసి బ్రదర్ గాడ్స్ అంటే ఇప్పుడు మనం అంత లేచి నిలబడి ప్రభువుకు మన కానుకలు తీసుకొని వస్తామన్నారు. సరే, పాట పాడుతున్నారు. వెనక నుండి వచ్చి కానుకలు వేస్తూ ఉన్నారు. మధ్యలో ఒక బ్రదరు పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన అంత కూడా వచ్చింది. పక్కన వాళ్ళు చెప్పి నువ్వే అని. ఆయన అలాగే నిలబడుకో. ఇక్కడ వాళ్ళు చెప్పు నువ్వే అని. వెనక వాళ్ళు చెప్పారు, అలాగే నిలబడిపోయారు. మిగతా వాళ్ళంతా వేసారు కానుక. ఆయన ఎందుకు నిలబడ్డాడంటే ఆయన దగ్గర చిల్లిగా అవ్వకూడలేదు. ఒకవేళ మనమే ఆ పరిస్థితులు, ఈ దినాల్లో అట్లుండదు, ఆ దినాల్లో అట్లుండేది. ఎవరిని అడిగేవాళ్ళు కాదు. ఈ దినాల్లో మనం లేకపోతే ఎవరినో ఒకరిని అడుగుతాం, 100 రూపాయలు ఈ బ్రదర్, ఒక 500 ఈ బ్రదర్ అని తర్వాత ఇస్తామని. అప్పుడు అవమానమైన భరించేవాళ్ళు కానీ అప్పు అడిగేవాళ్ళు కాదు. ఇప్పుడు అవమానం భరించడం ఇష్టం లేదు కానీ అప్పు అడగడం ఇష్టం. లేకపోతే వేషధారణ, ఏదో ఒక పేపర్ ఇట్లా మడత చుట్టి ఇలా కనకపెట్టలు వేసేసి నలుగురికి కనపడేటట్లు వేసిపోవాలి. లేకపోతే ఏం చేతిలో ఏం లేకపోయినా అందరితో గుంపులో గోమాదులు వచ్చేసి చేతిలో ఏదో బైబిల్ అడ్డం పెట్టి ఈ వేషధారణ పనులు ఎక్కువ చేస్తుంటారు. అందుకే దేవుడు మనల్ని ఏం ఆశీర్వదించలేకపోతున్నాడు. ఇప్పుడు ఆయన అలాగే నిలబడిపోయాడు. ఎవరేమి ఎవరేమి తన దగ్గరికి వెళ్ళి బాధ పెట్టేవాళ్ళకి కూడా ఏం కాదు. అలాగే నిలబడన్నాడు. ప్రభా, రిక్తుడనే నీ సన్నిధిలో నిలబడ్డాను, ఏమీ లేకుండా నాకు చేసావు. అప్పుడు పైసలు వేసేవాళ్ళు. పైసలు అంటే తెలంగాణ భాషలో డబ్బులు కాదు, కాయిన్స్. ఏమి 2 పైసలు పైసలు కూడా లేకుండా చేసినావు. అయినా పర్వాలేదు, ఈ అవమానం భరిస్తా. నాకు లేదంటే నీకు కూడా లేదు. నాకు అవమానం అంటే నీకు కూడా అవమానమే. అందరూ అలాగే వెళ్ళి కానుకలు వేసేసి వస్తున్నారు. నా చేతిలో ఏమీ లేదు. అందుకని నేను ఇలాగే నిలబడుతున్నా. ప్రభు అన్నాడంట, నీ వెండి బంగారాలు నాకు వద్దు, నీ కాయిన్స్ నాకు వద్దు, నీవే నాకు కావాలి. ఐ వాంట్ యూ. నువ్వు వెళ్ళి కానుక పెట్లో కూర్చుంటావా? అప్పుడు ఆయన హృదయంతరంగంలో నుండి బయటికి పెళ్ళికి వచ్చిన పాటే సీయని గీతల్లో చెప్పబడింది. ఏంటో ఆ పాట చెప్పనా? నా సర్వమైన ప్రభు, అర్పించు నన్ను నీకు, అంగీకరించు నన్ను. ఈ పాటలు ఇస్రూలో కూర్చొని ట్యాంక్ బండ్ ఎదురు కూర్చొని కవితలుగా రాయబడినవి కాదు. విచిత్రం ఏంటంటే ఈ దినాల్లో క్రైస్తవ్యం అలాంటి పాటల వైపు మొగ్గు చూపి కొనసాగిపోతుంది. అవమానానికి వచ్చి దేవుని సన్నిధిలో నిలబడి ఏమీ లేదంటే ప్రభు నువ్వే కావాలంటే రాసిన పాట. అర్పించు నన్ను నేనే నీకు, అంగీకరిస్తావా? 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 అప్పుడు రాసినాడు ఆయన, నా కాళ్ళు చేతులు. అప్పుడు రాయబడిందా, నా దగ్గర ఏం డబ్బులు లేవు, ఇదిగో ఉన్నాను, నా కాళ్ళు ఏమైనా ఉపయోగమా, చేతులు ఏమైనా ఉపయోగమా, నేనేమైనా ఉపయోగమా, నన్ను అంగీకరిస్తావా? ఇదిగో నేను వస్తాను. అలాగా ఆరంభించబడిన సాక్షి
అలా ఆరంభించబడింది క్రైస్తవ జీవితం. ఓ క్రైస్తవ అమ్మ, ఈ దినాన్ని ఎక్కడ? వేర్ ఈజ్ ద ఫియర్ ఆఫ్ గాడ్? దేవుని భయం ఎక్కడ? మన జీవితాలను సరి చేసుకుని శిలువ రక్తం చేత కడగబడి శుద్ధీకరించబడి, ప్రభువా నా వెండి బంగారము వెలగల రాళ్ళు వీటన్నిటికంటే నన్నే నేను నీ దగ్గరికి తెస్తున్నా. ఫుల్ టైం మినిస్ట్రీ కొరకు నేను చెప్పట్లేదు, ప్రభుకు మనల్ని మనం అర్పించుకునే దాని గురించి మాట్లాడుతున్నాను. నీ ఎంత భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. ఈ సంవత్సరంలో నన్ను నీ ఎంత భయభక్తులుగా వాడిని కాచి